పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పార్వతీపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఆరోగ్య విద్యాసాగర్ గారి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి జి విజయరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పైరెడ్డి అమలోద్భవి, కొడతల బాలిరెడ్డి, కంబం జయశీలమ్మ, కొడతల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని త్రియేక దేవునికి స్తోత్రముగా పైరెడ్డి అమలోద్భవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ మరియపురం గ్రామం. కీర్తిశేషులు పెంటారెడ్డి చిన్నపురెడ్డి, కీర్తిశేషులు పెంటారెడ్డి సలోమోన్ రెడ్డి, కీర్తిశేషులు గాదే అలెక్స్ రెడ్డి, కీర్తిశేషులు గాదే ఆరోగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పెంటారెడ్డి అల్బీనమ్మ, అల్లం అంతోనమ్మ, జోజిరెడ్డి, ఫాదర్ పెంటారెడ్డి రాజా, సిస్టర్ పుష్పరాణి, అల్బీనమ్మ, గాదే నక్షత్రమ్మ, ఏరువ అఖిల, వెళంగినిరెడ్డి, దేవరపు అర్చన, జోసఫ్ విజయ్, అల్బీనమ్మ, సునీత, సంజయ్, సుకుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
కుశలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ప్రకాష్ రెడ్డిపేట విచారణ. గాదే రత్నరెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తంగెళ్లమూడి విచారణ. కీర్తిశేషులు నిట్ట చైతన్య బాలశ్రీ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు వీరి తల్లి కీర్తిశేషులు నిట్టా సత్యవతి హెచ్ఎం గారి ఆత్మకు, కరోనాతో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు 29న రెవరెండ్ ఫాదర్ పశ్చిమాల బాలాగారి గురుత్వ వార్షికోత్సవం సందర్భముగాను ఏలూరు మేత్రాసనానికి వన్నె తెచ్చిన మహాబహుముఖ ప్రజ్ఞశాలి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు గారి తలంపులు నెరవేరాలని ఎన్ ఏలియాస్ చైతన్య బాలశ్రీ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ. కీర్తిశేషులు ఏరువ ఇన్నారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నిండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, నీవు నాకు చేసిన సకల మేళ్ళన్నీ కూడా స్మరించుకొని నేను నీకు కృతజ్ఞతా వందనములు తెలుపుతూ మిమ్మల్ని స్తుతించి గణపరచి ఆరాధిస్తున్నాను. ప్రభు, నీ నిత్యజీవపు మాటలను విని చదివి ఆలకించి ధ్యానించి అనుసరించే కృపను మాకు ఈనాడు ప్రసాదించు. మేమందరము కూడా సత్యానికి సాక్షులుగా జీవిస్తూ మరి ముఖ్యముగా నీ వెలుగులో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నీకు ప్రియమైన బిడ్డలుగా చేర్చుము. నీ ద్రాక్ష తోటలో పనిచేయుటకు అవకాశాన్ని ప్రసాదించి మా మాటల ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా, అన్నింటి ద్వారా, మా సమస్త జీవితం ద్వారా మేము నీ దైవరాజ్యాన్ని వ్యాప్తి చేసే భాగ్యాన్ని మాకు ఇస్తూ మమ్మల్ని మీ సేవలో పదిలపరుచుకొనుము. మరియు మీరు ఆశించే శాంతి, సమాధానం, ప్రేమ, ఓర్పు, సహనాన్ని మా అందరికీ ప్రసాదించి ఎల్లప్పుడూ మేము నీపై ఆధారపడి జీవిస్తూ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించి ఈ పూజాబలి ద్వారా మేము ఆశీర్వాదాలను పొందుటకు మా పాపాలను మన్నించి మమ్మల్ని యోగ్యులను చేయమని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం,
నీకే స్తుతులు పాడెదం, నిన్నే ఆరాధించెదం. నీకే స్తుతులు పాడెదం, నిన్నే మేము గణపరచెదం. ఆమేన్, 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమను నీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించిన వానిని మేము ప్రేమించునట్లు నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లు కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మొదటి పఠనము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాధారము చేయడు, వితంతువు వేడుకోలు పెడచెవిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును. దీనిని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతిని సమక్షమున చేరి కాని అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మనికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతన్ని వదలదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. వేదనల వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. రెండవ పట్టణము. పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబలవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని
విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోతిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితంగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలునుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధను చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధను చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము.
ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 18 వచనములు 9 నుంచి 14 వరకు. యేసు తాము నీతిమంతులమనియో తక్కిన వారు నీచులమనియో ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనక ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిలిచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞతడును. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్మును బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణించుము అని ప్రార్థించెను. వెళ్ళినది దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతికరుడుగాక. ఒక గార్డెన్లో పలు రకాలైన చెట్లు, పూల మొక్కలు ఉండే. ఆ చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా పండ్లనిస్తూ పూలనిస్తూ ఉన్నాయి. రోజా పుష్పం రోజ్ ప్లాంట్ పైన ఉండి అటు ఇటు చూస్తూ ఉంది. అన్నిటికంటే నేనే చాలా అందంగా ఉన్నాను, సువాసన ఇస్తున్నాను అని అనుకొని దాని పక్కన ఉన్న చెట్లను కూడా అటు ఇటు చూస్తూ ఉంది. అయితే ఆ రోజా పుష్ప ప్లాంట్ పక్కనే, చెట్టు పక్కనే ఒక క్యాక్టస్ అనే చెట్టు ఉంది. దానికి ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. అది చూడడానికి అందంగా లేదు. అందుకే ఈ రోజ్ ప్లాంటు, దానిపైన ఉన్న పుష్పము, దానివైపు చూస్తూ దేవుడు నన్ను ఎందుకు ఈ అందవికారంగా ఉన్న చెట్టు ప్రక్కన ఉంచాడు, నేను చూడు ఎంత అందంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను, సువాసన వెదజల్లే పూలనిస్తున్నాను, కానీ ఆ క్యాక్టస్ చెట్టు అనేది ముళ్ళతో ఉంది, పూలు లేవు, అందహీనంగా ఉంది. నాకు సిగ్గనిపిస్తున్నది ఈ చెట్టు ప్రక్కన పెరగడము, పూలు ఇవ్వడము అని అనుకుంటూ ఉంది. కాలం గడిచిపోతూ ఉంది. ఎండాకాలం అనేది వచ్చింది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న నీటి వసతులు, బోరు కానీ చిన్న కాలువ కానీ ఎండిపోవడం ప్రారంభించాయి. అక్కడ ఉన్న చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఉన్న పక్షులు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. చివరికి ఎండ తీవ్రతకు నీళ్ళు లేకుండా ఉన్నాయి. మరి ఈ రోజా పుష్పము, మరి దానికి ఉన్న ఆకులు అన్నీ కూడా వాడి చిన్న చిన్నగా ప్రతిరోజు కింద పడుతూ ఉన్నాయి. అయితే ఒకరోజు 2 బర్డ్స్, పిట్టలు వచ్చి ఆ క్యాక్టస్ చెట్టు పైన కూర్చొని ముక్కుతో ఇలా ఇలా గిల్లుతూ ఉన్నాయి. ఈ రోజా పుష్పము మరియు ఆ రోజా ప్లాంటు పక్క చెట్టును అడిగాది, ఆ పిట్టలు ఏమి చేస్తున్నాయి అక్కడంటే, నీరు లేదు కదా, ఆ క్యాక్టస్ చెట్టులో నీరు ఉంటుంది, అందుకే అవి తన మృక్కుతో ఇలా కొట్టి నీళ్లను తాగుతున్నాయి అని సెలవిచ్చింది. మరి దానికి బాధ ఉండదా అంటే, బాధ ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయాలని దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ చిన్న బర్డ్స్ ఆ వాటర్ అనేది, నీరు దాని నుంచి తీసుకొని తాగుతున్నాయని. ఆ రోజా పుష్పము ప్లాంట్ అడిగారు, మరి నాకు కూడా ఇస్తారా ఈ నీరు అని. తప్పకుండా ఆ క్యాక్టస్ చెట్టు మీకు వాటర్ని తాగటానికి
జీవించడానికి ఇస్తుందని వేరే చెట్లు తెలియజేశాయి. అప్పుడు నాకు కూడా ఇవ్వని పక్కకు చూసి ఆ చెట్టును అడిగింది. ఆ చిన్న బర్డ్స్ తీసుకెళ్ళి దానికి అందించాయి. తర్వాత అది మళ్ళా పచ్చగా ఉండడము మరియు మొగ్గలు వేయడము, పుష్పించడం అనేది జరిగింది. తర్వాత ఆ రోజా ప్లాంటు, ఆ ఫ్లవరు కృతజ్ఞతలు తెలియజేశాయి. నేను ఇన్ని రోజులు మేము ఆశ్రయించుకున్నాను, తిట్టాను, తిరస్కరించాను, గునుక్కున్నాను, సనుక్కున్నాను. కానీ ఈనాడు నాకు మీరు జీవాన్ని ఇచ్చారు, నీరుని ఇచ్చి నన్ను బ్రతికించారు అని కృతజ్ఞతలు తెలియజేసింది. తాను గర్వంగా విర్రవీగినందుకు సిగ్గుపడి వినయ విధేయతలతో అడిగితే ఆ నీరు అనేది పక్కనున్న చెట్టు ఇచ్చింది కాబట్టే ఈనాడు జీవించగలిగింది. దానిని గుర్తించుకుంది ఆ రోజా చెట్టు, ఆ రోజా పుష్పము. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు, గర్వం ఏ విధంగా పతనానికి దారితీస్తుందో, వినయం ఏ విధంగా విజయానికి దారితీస్తుందో. బైబిల్ నుంచి 2 ఉదాహరణలు తీసుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయంలో మనము చదువుతున్నాము, బాబేలు గోపురం కట్టడము. ప్రజలందరూ కూడా అప్పుడు ఒకే ఒక భాషను మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ అనుకున్నారు, ప్రయాణమైపోతూ ఆ షీనారు ప్రదేశానికి వచ్చినప్పుడు మనము మంచి ఇటుకలను కాల్చి ఒక పెద్ద నగరాన్ని నిర్మించుదాము, తరువాత ఆకాశాన్నంటే గోపురాన్ని నిర్మించుదాము అని నిర్ణయించుకొని పనిని ప్రారంభిస్తూ వాళ్ళు అంటున్నారు, ఈ పనిని మనము పూర్తి చేస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి, మరియు దేవుడు మనల్ని నలుదిశలకు పంపడు అని వాళ్ళ పనిని ప్రారంభించారు. పైనుంచి దేవుడు ఈ యొక్క కార్యాన్ని చూసి మనము క్రిందికి దిగిపోదాము రండి అని దేవుడు క్రిందికి దిగి వచ్చి వారు చేసే పనులను చూసి వారు మాట్లాడే మాటలను, భాషలను తారుమారు చేశారు. తారుమారు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, పని ఆగిపోయింది. తర్వాత వాళ్ళు పలు ప్రాంతాలకు వాళ్ళు పంపబడ్డారు. వాళ్ళు చేసే పని ఆగింది, పంపబడ్డారు. దేవుడు వారికి ఒక గుణపాఠాన్ని నేర్పారు. గర్వంతో విర్రవీగితే తప్పకుండా మీరు పడిపోతారు అని. వాళ్ళ పతనానికి కారణం ఏమిటి? గర్వం. వారిలో ఉన్న గర్వం. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆశించారు, కానీ దానిని దేవుడు త్రుంచివేశారు, గుణపాఠాన్ని నేర్పారు వాళ్ళకి. అదేలాగున దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నెబుకద్రెజ్ రాజు గురించి మనము తెలుసుకుందాము. ఆయన రాజభవనం పైన ఒకరోజు నడుస్తూ, ఇంత పెద్ద బాబిలోని నగరాన్ని నేను రాజ్యాన్ని స్థాపించాను, నా రాజధాని చూడు ఎంత గొప్పగా ఉందో, నా శక్తి సామర్థ్యములతో మరియు కీర్తి ప్రతిష్టలతో దీనిని నిర్మించాను అని గర్వంగా, ఆనందంగా, సంతోషంగా పలికాడు. అప్పుడు పరలోకము నుంచి ఒక స్వరము వినిపించి, నెబుకద్నెజర్ రాజు, నీవు ఇంత గర్వంగా మాట్లాడుతున్నావు కదా, ఇది జరగబోతుంది నీకు. నీ నుంచి ఈ రాజ్యాలన్నీ కూడా తీసివేయబడతాయి. తరువాత నీవు ప్రజలలో నుండి వేరుగా పంపబడతావు. తరువాత నీ భోజనం ఏమిటో తెలుసా? 7 సంవత్సరాలు నీవు గడ్డిని తిని బ్రతుకుతావు. మరి ఆ మాటలు పలకగానే అది వెంటనే నెరవేరింది. ఆయన ప్రజలను, రాజ్యం తీసివేయబడింది, ప్రజల నుంచి తీసివేయబడ్డాడు. తర్వాత ఆ గడ్డి తినడం ప్రారంభించాడు. మంచు అనేది ఆయన శరీరం పైన కురుస్తూ ఉంటుంది, అంటుకొని ఉంటుంది. తర్వాత ఆయన తల వెంట్రుకలు గరుడపక్షి రెక్కలంతా పొడుగున్నాయి, ఆయన గోళ్ళు పక్షి గోళ్ళంతా పొడుగ్గా ఉన్నాయి. ఈ విధంగా ఆయన గర్వంతో పలికిన మాటలకి
భగవంతుడు ఆయనకు వినయ విధేయతలు కలగాలని ఒక పాఠాన్ని నేర్పారు. 7 సంవత్సరాల తర్వాత ఆ నెబుకద్నెజర్ రాజు ఆకాశం వైపు చూసి, నాకు వివేకం కలిగింది, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు స్తుతించబడునుగాక, ఆయనను తప్ప నేను ఎవరిని ఆరాధించను, ఆయన గర్విష్ఠులను అణచివేస్తాడు అని సెలవిచ్చాడు. ఈ విధంగా దేవుని సమక్షంలో గర్వము అనేది పనికిరాదు అని మరి ఒకసారి మనందరికీ తెలియజేస్తున్నారు ప్రభు. అదే జరిగింది ఆ పరిసయుడు సుంకరి విషయంలో. పరిసయుడు యూదా మత ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ మరియు మోసే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను ఆచరిస్తూ ప్రజల గౌరవ మర్యాదలను పొందుతూ ఉంటారు. అలాంటి వ్యక్తే ఈ పరిసయుడు. మరి ఆయన ప్రభు సముఖమునకు వచ్చి ఆయన గురించి, ఆయన పాటించిన వాటిని గురించి గొప్పలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. అదే గర్వము. అందుకే ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. కానీ వినయముతో ఉన్న ఆ సుంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఏలైనా నేను పాపాత్ముడను, నీ సన్నిధిలో ఉండటానికి అర్హుడను కాను అని పశ్చాత్తాపముతో కన్నీటితో ఆయన ప్రార్థించాడు. కాబట్టి దేవుడు ఆయనను దీవించారు. మరి మన వైఖరి ఎలా ఉంది? మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము వీరి వలె గర్వంగా, అహంకారంగా ప్రజలతో కానీ, ముఖ్యంగా దేవుని సమక్షంలో కానీ ఉంటూ ఉంటాము. పతనమయ్యేది, నష్టపోయేది మనమే అని ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో వాక్య ప్రకారము మోసే గారి వలె ఈ భూమి మీద జీవించిన నరులలో ఎవరు కూడా అంత విధేయతను కలిగి జీవించలేదు. విధేయుడు కాబట్టే దేవుడు ఆయనను నాయకునిగా ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు నడిపించమని ఆ బాధ్యతను అప్పగించాడు. ఆయన దానిలో విజయాన్ని సాధించారు. అదేలాగున క్రీస్తు ప్రభుని గురించి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనము చదువుతున్నాము. ప్రభు మనందరికీ కూడా ఆదర్శము, ముఖ్యంగా వినయ విధేయతలలో. అందుకే ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నను. ఆయన దేవునితో సమానత్వాన్ని పట్టుకొని ఉండలేదు. తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపం దాల్చి మానవుడుగా జన్మించాడు. మరి ఆయన విధేయుడయ్యారు. మరణం వరకు, శిలువపై మరణం వరకు విధేయుడయ్యాడు. అందుకే ప్రభు దేవుడు ఆయనకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు. అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామాన్ని ఇచ్చారు. కాబట్టి పరలోకములో, భూలోకములో, పాతాళలోకంలో ఉన్న సమస్త జీవులు ఆయనకు మోకాలు వంచి వినతులవుతారు. మరి దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటిస్తుంది. చూడండి, క్రీస్తు ప్రభు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి రక్షించాలని వినయ విధేయతలను చూపెడుతున్నారు. మనందరం కూడా అవి అలవర్చుకొని జీవించాలి. జేమ్స్కు రాసిన లేఖలో 4వ అధ్యాయం చదువుతూ ఉన్నాము. దేవుడు కృపను ఎక్కువగా ఇస్తారు ఎవరికి? వినయ విధేయతలు కలవారికి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో లేఖలో దేవుని వాక్యం ఈ విధంగా అంటుంది. మీరందరూ, ముఖ్యంగా యువతీ యువకులారా, పెద్దలకు మీరు విధేయులై జీవించండి. అందరూ కూడా వినయమనే వస్త్రాన్ని ధరించి ఉండండి. ఏలైనా దేవుడు అహంకారులను ఎదురించును, వినయాత్ములను కటాక్షించును. కాబట్టి శక్తివంతమైన దేవుని హస్తం క్రింద ఎల్లప్పుడూ వినయాత్ములై జీవించండి. ఆయన యుక్తకాలమున మిమ్మందరినీ ఉద్ధరిస్తారు. అంటే మనము ప్రతిదినము కూడా వినయ విధేయతలను కలిగి జీవించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీస్సులను మనము పొందుతాము. గర్వంగా ఉన్న బాబిలోని రాజు, ఆయనను దేవుడు పతనానికి గురితేశాడు. మరియు బాబేలు గోపురాన్ని కట్టే వాళ్ళని చిందలవందర చేశారు. గర్వంగా ఉన్నారు కాబట్టి. అదేవిధంగా పరిసయుడు గర్వంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనను ఆలకించలేదు.
సుంకరి వినయ విధేయతలు కలిగి జీవించాడు కాబట్టి ఆయన ప్రార్థనను ఆలకించారు. అందుకే ప్రభు అంటున్నారు, పేదలకు అన్యాయం అనేది జరగదు, ఎలయనా దేవుడు నీతిమంతుడు, పక్షపాతం లేనివాడు. మరి బాధితులకు ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు, వారి మొరను ఆలకిస్తారు, అనాథుల ప్రార్థనలు ఆలకిస్తాడు, విధవరాండ్ల వేడుకోలను ఆయన గైకొని వెంటనే వారికి సహాయం చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు సేవ చేస్తే వారు ప్రభువునకు ప్రీతిపాత్రులుగా ఉంటారు. ముఖ్యంగా దీనాత్ముల ప్రార్థనలు ఆకాశము, మేఘము మరియు అవి దాటి ప్రభు స్థానానికి చేరుతాయి, మహోన్నత స్థానంలో సర్వేశ్వరుని స్థానానికి వెళుతాయి. ప్రభు వాటిని ఆలకించి న్యాయాన్ని చేస్తారు. వాళ్ళకి ఎవరైతే గర్వంగా దుష్టభావాలతో జీవిస్తారో వారిని శిక్షిస్తారని సెలవిస్తున్నారు. మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుందాము. మనము ప్రభు సమక్షంలోకి వచ్చినప్పుడు వినయ విధేయతలు కలిగి దీన మనస్తత్వాన్ని కలిగి ప్రార్థిస్తే ప్రభు మనల్ని అంగీకరిస్తారు, ప్రార్థనలు గైకొంటారు, ఆశీర్వదిస్తారు, మనతో ఉంటారు. అందుకనే ప్రభు సెలవిస్తున్నారు, యెషయా రాసిన 41వ అధ్యాయంలో, మీరు భయపడవలదు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు కలత చెందకుడు, నేను మీ దేవుడను, నేను మీకు బలాన్ని ప్రసాదిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను, నా కుడి చేత్తో మిమ్మల్ని కాచి కాపాడుతాను అని. ఎందుకంటే వినయాత్ములే భగవంతుని ఎడల భయాన్ని కలిగి ఉంటారు, తోటి వారికి సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఈ భాగ్యాన్ని దయచేయమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా మనము వేడుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో సుంకరి దీనత్వంతో పశ్చాత్తాపంతో ప్రార్థించి దేవుని ఆశీర్వాదములను పొందినాడు. మనము కూడా సుంకర వలె ప్రార్థించుదాము. శ్రీ సభను, మన విచారణను, మన కుటుంబాలను దీవించమని విశ్వాసంతో ప్రార్థించుదాము. మీ అందరి సమాధానము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు శ్రీ సభను, మా లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, గురువులందరూ, మఠకన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలను దీవించండి. వారు ఎల్లప్పుడూ దైవవాక్కును ధ్యానించుచు ఆచరించున్నట్లు ఆశీర్వదించండి. శ్రీ సభను నడుపు ఆత్మవరములు వారికి ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశంను, అన్ని రాష్ట్రములను, ప్రత్యేక విధంగా మా తెలుగు రాష్ట్రములను, ప్రజలను, వారిని నడిపించే నాయకులను మీ కృపతో దీవించండి. అదేవిధంగా మా దేశ సరిహద్దులను కాపాడుచున్న సైన్యమును, దేశ శాంతి భద్రతలకు సహాయపడుచున్న రక్షక భటులను, వారి కుటుంబములను దీవించి కాపాడమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. భార్యాభర్తలను, చిన్నారి బిడ్డలకు, యువతి యువకులకును, వృద్ధులను మీ ప్రేమతో దీవించండి. అదేవిధంగా మా విచారణలో ఉన్న ఉపాధ్యాయులను, గాయక బృందమును, మర్యాదల సభ్యులందరినీ పేరు పేరున దీవించండి. వీరందరినీ మీ శాంతి సమాధానములతో, ఆత్మ సంతృప్తితో దీవించి కాచి కాపాడమని అందరూ.
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు మా విచారణలో మా కుటుంబములలో మేము అనేక శారీరక రుగ్మతలకు గురియగుచున్నాము, అనేక ఇబ్బందులు పాలగుచున్నాము. మా శరీర కష్టములను తొలగించండి. అస్వస్థత నుండి, దీర్ఘకాలము జబ్బుల నుండి మాకు విముక్తి దయచేసి మంచి ఆయురారోగ్యములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ విద్యా జూబిలీ కొరకు శ్రీసభ జూబిలీ సందర్భముగా అక్టోబర్ 30వ తారీఖు గురువారం నాడు శ్రీసభ అంతటా ప్రపంచ విద్యా జూబిలీని కొనియాడుచున్నాము. మనం కూడా విద్యను బోధించు ప్రతి ఒక్కరిని విద్యార్థుల కొరకు ప్రార్థించుదాం. ప్రతి ఒక్కరికి విద్య అందేలాగున, విద్య ద్వారా జ్ఞానము తెలివి పొందేలాగున ప్రార్థించుదాం. ప్రపంచ విద్యా జూబిలీ సందర్భముగా పాఠశాలను, కళాశాలను, యూనివర్సిటీలను, విద్యా వ్యవస్థలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర దివ్యవాణి యాజమాన్యము, సిఇఓ ఫాదర్ లూర్దురాజు, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్, సిబ్బంది, దివ్యవాణి ధర్మదాతలు, దివ్యవాణిని వీక్షిస్తున్న విశ్వాసులందరినీ మీకు సమర్పిస్తున్నాము. వీరందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను ప్రసాదించి వారి చేపట్టే ప్రతి కార్యక్రమంలో వారికి విజయాన్ని ప్రసాదించి వారికి తోడుగా ఉండి మీ సువార్తను వ్యాప్తి చేయడానికి కావలసిన కృపను, అనుగ్రహాలను వీరికి ప్రసాదించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, బలిపీఠము దరిచేరి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. సుంకరు ప్రార్థించిన విధముగా మేము కూడా తగ్గింపు జీవితములో మమ్ము ప్రార్థించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించి ఎల్లప్పుడూ మీకు వినయ విధేయతను చూపించినట్లుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, నీ దీనులనెప్పుడు దీవించుమా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, ఈ దీనులనెప్పుడు దీవించుమా. మా మానస మందిర పీఠముపై నీవే, మా మానస మందిర పీఠముపై నీవే. మా మనస్సున మనసై మనరావా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనాల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన నీ వైభవమునకు సమర్పించుకొను
ఈ అర్పణములను అనురాగముతో స్వీకరించుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చననుడు ఆశయముతో నెరవేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమర్యము నుండి ఉద్భవించ చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారికి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతోనంటితో అనేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. అడబత జనించే ప్రభు ఘన మహిమ వరముగా ప్రవహించే మన భువిలో. పడమట జనించే ప్రభు ఘన మహిమ పరముగా ప్రవహించే మన భూమిలో. పరముగా ప్రవహించే మన భూమిలో. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీష్యులు నిరతము నిజముగా. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీష్యులు నిరతము నిజముగా. విభునాశీష్యులు నిరతము నిజము. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురును మాంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు.
దయగల తండ్రి, నలు దశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని మీ అపోస్తలత వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల జీవమునకు కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లు మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించబడుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగియుండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలితములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమ
ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా.